అనుకోలేదు. ఎప్పుడు ఏమీ అనుకోలేదు, మామూలుగానే అనుకోలేదు. కాకపోతే ఏదో ఒకటి రాజకీయ నాయకులు ఏదో ఒకటి చేసి వాడు ప్రజలకు సేవ చేస్తాడని అనుకున్నాం. కానీ చాలా వాడిని పైకి రావాలనుకుంటే పైకి రానియలే, కొంతమంది రానియక కూడా ఇదైపోయింది. చాలా కష్టపడ్డాడు. ఈ కష్టం అంటే ఇక వానికి చెప్పతరంగా అంత కష్టపడ్డందుకు ఇప్పుడు ఫలితం వచ్చింది. మన కష్టానికి భగవంతుడు అమ్మవార్లు దయ చూపించారు వానికి. ఇప్పుడు ఏడికి పోని రోజు గుడికి పోయి వచ్చి నా దగ్గరికి వచ్చి దండం పెట్టిపోతాడు. బయటకి ఎటు పోయినా దండం పెడతాడు. నేను ప్రజల సేవనే చేయమన్న, పేదలను ఎక్కువ వాళ్ళకే ఎక్కువ చేయాలని నా పేద ప్రజలంటే వాడికి కూడా బాగా ఇది. ఎందుకంటే మేము అంత గొప్ప వాళ్ళమేం కాదు, మామూలు కుటుంబం వాళ్ళమే. చిన్న కుటుంబం నుంచే మామూలు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ నాన్న కూడా చాలా కష్టపడి పైకి వచ్చి మంచి వచ్చే టైంలో వాళ్ళ నాన్న మమ్మల్ని ఇచ్చిపెట్టి పోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఇప్పుడు ఎంతో సంతోషపడి ఆయన ఇంకా గంట ముందు చనిపోతాడు అనగా కూడా సంజయ్కి ధైర్యం చెప్పి నువ్వు ఎట్లన్నా ఎలక్షన్లో నిలబడాలని అన్న, దానికి నేను నీకు నిలబడతా, నేను నీకెంత అంటే అంత ఖర్చు పెట్టి నిలబడతా అని చెప్పినాక గంటకి ఆయన చనిపోయాడు. ప్రోత్సహించడం లేదేం లేదు, వాడు మామూలుగా తిరుగుతుంటే వస్తుంటే పోతుండే. కానీ వాడు బయట ఏం చేస్తున్నా మాకు కూడా తెలియకపోతుండే. లాస్ట్కు చాలా రోజులకు తెలుస్తుండే. అంతే. హ్యాపీ, బాగా హ్యాపీ, చాలా సంతోషంగా. అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ V6 ప్రేక్షకులు అందరికీ నమస్కారాలండి. ఈరోజు సంజయ్కి ఇంత పెద్ద ఆనర్ ఇచ్చిన సెంట్రల్ టీమ్కి, మోడీ గారికి, స్టేట్ టీమ్కి, ప్రజలకి, కరీంనగర్ ప్రజలకు, ముఖ్యంగా కరీంనగర్ కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇంకా ప్రజల కోసం ఇంకా కష్టపడాలి, ఇంకా చేయాలని అనుకుంటున్నాను. ఆ దారిలో మళ్ళీ కష్టాలు వచ్చినాయి, మళ్ళీ కొట్లాటలు వచ్చినాయి, మళ్ళీ పోరాటాలు వస్తాయి. నాకు తెలిసి తనే ముందుంటాడు. ఇంకా ప్రజల కోసం కష్టపడాలని అనుకుంటున్నాను. కావాలి ఇలా అవ్వాలి అనుకోలేదు. పార్టీ కోసం ఏ పనైనా చేయాలి, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా చేయాలి, ప్రజల కోసం ముందుండాలి, ప్రజల పక్షాన పోరాడాలి. ఇవి తనకున్నవి ముఖ్యం. దానికి కార్యకర్తల సపోర్ట్, పార్టీ అధిష్టానం సపోర్ట్ ఎప్పటికీ సంజయ్కి ఉండినాయి. ఇలాగే కష్టపడుతూ అయినా, ఎవ్రీ టైం పోరాటాలు చేస్తూ అయినా కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గింది లేదు. ఎప్పుడు తన పోరాట పటిమ చూపిస్తూనే ఉన్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇట్లానే తన కాన్సన్ట్రేషన్ అంతా ప్రజల కోసమే ఉండాలి, పార్టీ కోసం ఉండాలి, ఇంకా కష్టపడాలని కోరుకుంటున్నాను. ముందుగా తనే అందరి కోసం ఆలోచించే వ్యక్తి. తను ఏదైనా నిజాయితీగా, నిబద్ధతగా చేయాలనుకున్నాము. సహకారం అనేది చాలా పెద్ద మాట. తనతో ఉండడమే మాకు తెలుసు. తను ఏదే డెసిషన్ తీసుకున్నా మేమందరం తనతోటే ఉంటాం. కరీంనగర్ నుండి సంజయ్ ఎంపీగా వెళ్ళినారు. ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ అవ్వడానికి కారణం కరీంనగర్ ప్రజలు. అది కరీంనగర్ ప్రజలకి తిరిగి ఇచ్చేయాలి. కరీంనగర్కి ఒక మంచి బ్రాండ్ లాగా ఏదైనా ఒకటి చేయాలి. తర్వాత కరీంనగర్ అభివృద్ధికి ఎన్ని నిధులు తేగలిగితే అన్ని నిధులు తేవాలి. కరీంనగర్ని కూడా వన్ ఆఫ్ ద మెట్రోస్లో చూడాలి, చాలా అభివృద్ధి చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రులకు, కేంద్ర క్యాబినెట్కు ప్లస్ రాష్ట్ర క్యాబినెట్కు అందరికీ ధన్యవాదాలు. ఓకే, మీరు సంజయ్కి వెనకాల ఉండి ఇంతకాలం ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒక తమ్ముడిని ఈ స్థాయిలో చూస్తామని ఎప్పుడు అనుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా కష్టపడ్డాడు కాబట్టి ఒక కార్యకర్తకు ఇటువంటి పదవి వస్తున్నందుకు చాలా నిదర్శనం ఇది. కార్యకర్త కష్టపడితే ఇటువంటి పదవి వస్తుందనేది ఎవరైనా అనుకోవచ్చు.